జాబిల్లి కథలు. సుబ్బయ్య మామా, ఓ సుబ్బయ్య మామా, కొద్దిగా మాకు కూడా తాగడానికి నీళ్లు తీసుకుని రాకూడదా? మీకు పుణ్యం ఉంటుంది. లక్ష్మి, నా సైకిల్ ఏమో పాడైపోయింది. నేనా ముసలోణ్ణి, ఇదిగో భుజాలు కూలబడిపోయాయి. ఒకప్పుడు వయసులో ఉన్నప్పుడు భుజం మీద కావడి పెట్టాను అంటే ఊళ్ళో అందరికీ నీళ్లు తీసుకొచ్చి పోసేవాణ్ణి. ఇప్పుడు వయసు మీద పడిపోయింది. ఏమీ అనుకోకుండా నువ్వే వెళ్ళి తెచ్చుకో లక్ష్మి అంటూ 60 పదుల వయసున్న సుబ్బయ్య లక్ష్మికి సమాధానం చెప్పాడు. ఇక చేసేదేం లేక లక్ష్మి ఆ ఊరికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న బావి దగ్గరికి వెళ్లి నీళ్లు చేదుకొని ఆ ఎండలో కాళ్లు కాల్తున్నా కూడా లెక్క చేయకుండా ఇంటికొచ్చింది. ఒకప్పుడు ఊరంటే వయసులో ఉన్న పిల్లలు, సత్తు ఉన్న పిల్లలు ఉండేవారు. అప్పుడు ఊరెంతో సందడిగా ఉండేది. ఊరు వయసు కుర్రకారుతో యవ్వనంగా ఉండేది. ఇప్పుడు ఊర్లో వయసు పిల్లల్లేక ఊరు కూడా ముసల్దైపోయిందిరా అంటూ సుబ్బయ్య తన చిరకాల మిత్రుడైన కనకంతో చెప్తూ ఉన్నాడు. అప్పుడు కనకం, అవున్రా సుబ్బయ్య, నువ్వు చెప్పేది 100కి 100 పాళ్ళు నిజం. మనం వయసులో ఉన్నప్పుడు ఊర్నెలా చూసుకునేవాళ్ళం, మన వయసు వారికి ఎలా సహాయపడేవాళ్ళం. మరిప్పుడు జీవితం అంటే ఒక పరుగు పందెంలా డబ్బులు సంపాదించడమే ముఖ్యమన్నట్టుగా ఈ వయసుకొచ్చిన పిల్లలందరూ పట్నం బాట పట్టారు. సరిగ్గా చెప్పావురా కనకం. ఈ తరం పిల్లలకి ఊరు మీద మక్కువ లేదురా. వాళ్ళ ఊరంటే ఏ సెలవులకో వచ్చి సేద తీరి వెళ్ళిపోవడం లాంటిదిగా చూస్తూ ఉన్నారు కాని ఇది వారి కన్న తల్లి అని భావించటం లేదురా అంటూ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఆ పక్కనే ఇంట్లో నుండి పెద్దగా శబ్దాలొస్తున్నాయి. వాళ్ళిద్దరూ ఆ శబ్దాలొచ్చే వైపు చూడగా గిరీశం అతని కొడుకైన రామ్ని కొడుతూ ఉన్నాడు. అది చూసి సుబ్బయ్య, రే 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 గిరిగా, ఎందుకురా పిల్లాడిని పట్టుకుని అంతలా కొడుతున్నావు? అరే రే, పిల్లాడి వీపు చూడు, ఎర్రగా పండుమిర్చిలా మారిపోయింది. ఇంతలా కొట్టడానికి వీడేం తప్పు చేశాడ్రా గిరి అంటూ సుబ్బయ్య రామ్ని దగ్గర తీసుకుని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు గిరి ఈ విధంగా చెప్పాడు. ఏం చేశాడా? ఊర్లో వీడి వయసు పిల్లలంతా పట్నం పోయి ఏదో ఒక పని చేసుకుంటూ 4 రాళ్లు సంపాదిస్తూ ఉంటే వీడు మాత్రం ఎటూ పోకుండా ఊళ్ళోనే ఉంటా అంటున్నాడు. వీణ్ణి కొట్టాలా ఇంకేవైనా చేయాలా? నువ్వే చెప్పు పెద్దాయనా అంటూ గిరి కోపంగా తన కొడుకు గురించి చెప్పాడు. ఆ మాటలకి సుబ్బయ్య ఇంకా కనకం ఇద్దరూ ఒకరి ముఖాలొకరు చూసుకొని, రే గిరి, అందరూ ఇలా పిల్లల్ని పట్నం పంపితే రేపన్న రోజు అసలు ఈ పల్లెటూళ్ళంటూ ఉంటాయారా? ఇంట్లో ఎదిగిన పిల్లలుంటే ఆ ఇంట్లో వాళ్ళకి ఎంత ధైర్యంగా ఉంటుంది. ఇప్పుడు వీణ్ణెక్కడికో పంపించి రోజూ వీణ్ణి తలుచుకుంటూ బ్రతకడం అవసరమారా గిరి అంటూ సుబ్బయ్య చెబుతూ ఉండగా గిరీశం మధ్యలో అడ్డుపడి, అబ్బబ్బా, కాటికి కాలు చాపి కూర్చున్నావు. పిల్లలందరి పెళ్లిళ్లు చేసి బాధ్యతలు తీర్చేసుకున్నావు. ఇక నువ్వు ఎన్నైనా నీతి సూత్రాలు చెప్తావులే, కాని నేను ఇంకా ఎన్ని పెళ్లిళ్లు చేయాలి, ఎంత బాధ్యతుంది నాకు. అయినా అందరి పిల్లలు సంపాదించుకుంటూ ఉంటే నా కొడుకు మాత్రం ఈ ఊళ్ళోనే ఉండాలా? అంటూ గిరి తన కొడుకుని తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అది చూసి కనకం, తండ్రి ఇలా ఉంటే పిల్లలు మాత్రం ఏం చేస్తారు లేరా? ఎండాకాలం మొదలైంది, అయినా పిల్లలింకా ఊళ్ళోకి రాలేదేంట్రా? ఏమోరా, నేను అదే ఆలోచిస్తున్నా. అసలెప్పుడో రావాల్సిన వాళ్ళు ఇంకా రానేలేదు. ఊరన్ని కాలాలు బోసిపోయినా కూడా ఈ ఎండాకాలం వస్తే చాలు, యువకులతో కొత్త కళ ఉట్టిపడి ఊరు పునర్జీవం పోసుకుంటుంది అని అంటూ ఉండగానే దూరం నుండి ఒక బస్ హారన్ వినిపిస్తూ ఉంది. సుబ్బయ్య, అది విన్నావా? బస్సు హారన్ వినిపిస్తోందిరా. కనీసం ఈ బస్సుకైనా ఎవరైనా వస్తారేమో చూడాలి అంటూ వాళ్ళిద్దరూ కళ్ళు కాయలు కాసేలా ఆ బస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కొంతసేపటి తర్వాత ఆ బస్సు ఊర్లోకొచ్చి ఒక చెట్టు దగ్గర ఆగింది. అప్పుడు ఆ బస్సులో నుండి 2 యువకులు కిందికి దిగారు. ఏం సుబ్బయ్య తాత, బావున్నావా? ఎన్ని రోజులైంది తాత నిన్ను చూసి అంటూ అశోక్ చాలా హుషారుగా మాట్లాడుతున్నాడు. తాతకేంట్రా, చేతిలో చుట్ట, భుజాన కండువ, అచ్చం పెదరాయిళ్లా ఉన్నాడు. ఇలా వారు మాట్లాడుతూ ఉంటే ఆ ముసలి వాళ్లల్లో కూడా హుషారొచ్చి, మీ పడుచు పిల్లలు ఏవైనా అంటారా? ఇంతకీ మీరు బావున్నారా? ఆ తాత, మేం మస్తున్నాము. సాయంత్రం కలుద్దాం తాత.
పోయి మంచి తాటి కళ్ళు తాగుదాం. అంటూ ఆ ఇద్దరు యువకులు దారిలో కలిసిన అందర్నీ హుషారుగా పలకరించుకుంటూ పోతూ ఉన్నారు. అది చూసి సుబ్బయ్య, చూసావరా కనకం, వాళ్ళు మాట్లాడిన 2 నిమిషాలు మనం మళ్ళీ వయసులో ఉన్నట్టుగా చేసి వెళ్ళిపోయారు. అవునరా సుబ్బయ్య, ఎంతైనా ఊళ్ళకి యువకుల అవసరం ఎంతో ఉందిరా. అలా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ రోజు సాయంత్రం వరకు బస్సులొస్తూనే ఉన్నాయి. పట్నంకి వెళ్లిన వాళ్లంతా పిల్లా పాపలతో ఊళ్ళోకి వస్తూనే ఉన్నారు. ఊరంతా ఏదో సంబరంలా అనిపిస్తోంది. అంతకు ముందు రోజు బోసిపోయిన ఆ ఊరు ఇప్పుడు ఆ యువకుల రాకతో ఎంతో కోలాహలంగా ఉంది. లక్ష్మి తన కొడుకుని చూసి, ఎరా, ఎండాకాలం వస్తేగాని ఈ పల్లెటూరు మేము గుర్తుకు రావారా? అమ్మా, ఏం చేస్తావమ్మా, అక్కడ పనిలో అంత త్వరగా సెలవివ్వరు. ఏం సెలవులో ఏమో, పట్నం పల్లెటూళ్లనే కాదు అయిన వాళ్లను కూడా దూరం చేస్తోంది. సరిసరి, నేను వెళ్ళి నీళ్లు తీసుకొస్తానుండు అంటూ లక్ష్మి బిందెని తీసుకోగా, అమ్మా ఆగు, నేను తీసుకొస్తాన్లే అంటూ అమ్మ దగ్గర నుండి ఆ బిందెని తీసుకుని నీళ్లు తీసుకురావడానికి బయలుదేరాడు అజయ్. అలా వెళ్తూ ఉండగా చాలామంది యువకులు వారి వారి ఇళ్లలో నుండి బయటికి బిందెలు తీసుకుని వస్తూ ఉన్నారు. ఏరా అజయ్, ఎలా ఉన్నావు? ఎప్పుడొచ్చావురా? అరే అశోక్, నేను బానే ఉన్నాన్రా. ఎన్ని రోజులైపోయిందిరా మనం కలుసుకోక. అలా యువకులందరూ ఎంతో ఆనందంగా ఒకరినొకరు పలకరించుకుంటూ పోతూ ఉన్నారు. అలా వాళ్లంతా ఆ ఎండలో ఊరికి దూరంగా ఉన్న బావి దగ్గరికెళ్లి బావిలోని నీటిని తోడి ఇంటికి తీసుకుని వెళ్తున్నారు. అప్పుడు అశోక్, అబ్బా, ఈ ఎండలో ఈ నీళ్ల బిందె ఎత్తుకుని మన వాళ్ళు ఎలా మోసుకెళ్తూ ఉన్నారోరా. వర్షాకాలం ఈ సమస్య పెద్దగా ఉండదురా, ఎందుకంటే ఊర్లోనే మంచినీటి బావుంది. కాని ఇదిగో, ఎండాకాలం వస్తే చాలు, ఆ బావిలో చుక్క నీళ్లు కూడా నిలవ్వు. ఇక మన వాళ్ళిలా కష్టపడి నీళ్లు తెచ్చుకోవాల్సిందే. అమ్మో, ఒక్క పూటకే మనకిలా ఉంటే మరీ రోజూ మన వాళ్ళ పరిస్థితి ఏంట్రా? ఏముంది, రోజు రెక్కలు ముక్కలు చేసుకుని నీళ్లు తీసుకొని వెళ్డమే. లేదురా, మనం ఈ సమస్యకి ఒక పరిష్కారం కనిపెట్టాల్సిందే అని మాట్లాడుకుంటూ నీళ్ల బిందెలతో ఇంటికి వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి యువకులంతా పెద్దలందరితో కలిసి ఊరి మధ్యలో కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడు అశోక్ లేచి నిలబడి, అందరూ నా మాట ఒకసారి వినండి. మనం లేని ఇన్ని రోజులు మన వాళ్ళు నీళ్ల కోసం ఎంత కష్టపడ్డారో ఈ రోజు మనకు అర్థమైంది. మనందరం ఎలాగూ ఈ వేసవికాలం అంతా ఇక్కడే ఉంటున్నాం కాబట్టి ఈ నీళ్ల సమస్యను తీర్చడానికి నా దగ్గర ఒక ఆలోచనుంది. దానికి మీ అందరి సహాయం కావాలి. కనకం, ఈ పిల్లలేదో ఊరికి మంచి చేయబోతున్నారా? అవునరా సుబ్బయ్య, నాకు అలానే అనిపిస్తోంది. మనందరం రేపట్నుండి ఊరి చివర ఉన్న నీళ్లని ఊర్లో వాళ్ళకి అందించడం కోసం మన ఊర్లోని ఒక నీళ్ల ట్యాంక్ ని కట్టాలి. మనందరం తలో చెయ్యి వేస్తే ఈ నెలలో కట్టడం పూర్తవుతుంది అంటూ అశోక్ తనకొచ్చిన ఆలోచన గురించి అందరికీ చెప్పాడు. అప్పుడు అజయ్, అవునరా అశోక్, నువ్వు చెప్పింది నిజం. ఇన్నాళ్ళు ఎక్కడికో పోయి ఎవరెవరి కోసమో పనులు చేశాం. ఇప్పుడు మన వాళ్ల కోసం పనిచేద్దాం అంటూ చెప్పగా అందరూ అందుకు సరే అని ఒప్పుకున్నారు. ఆ మరుసటి రోజు నుండి ఆ ఊర్లోని యువకులందరూ వాళ్ళ ఇంటి నుండి పారా పలుగు తెచ్చి పనులు చేయడం మొదలుపెట్టారు. అలా కొన్ని రోజుల్లోనే వారా ఊర్లో ఒక మంచినీళ్ల ట్యాంక్ ని కట్టారు. దాంతో వారి సమస్య తీరిపోయింది. అంతేకాక వేసవి కాలం కూడా అయిపోయింది. ఒరే కనకయ్యా, చూసావరా, ఊర్లో యువకులుంటే ఊరెంత బలంగా ఉంటుందో. ఇప్పుడు ఈ యువతరం తెలుసో తెలియకో పట్నం బాట పడుతుంది. మళ్ళీ ఏ వేసవి కాలానికో వారింటికి చుట్టపు చూపుగా వస్తారు. అవునరా సుబ్బయ్య అంటూ వారిద్దరూ కంటతడి పెట్టుకుంటూ ఉన్నారు. ఊర్లోని యువకులంతా తిరిగి పట్నం వెళ్లడానికి బస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వారి తల్లిదండ్రులు మాత్రం మళ్ళీ ఎప్పుడు వేసవికాలం వస్తుందా అంటూ మనసులో బాధపడుతూ. మద్దూరు అనే ఓ అందమైన గ్రామం. అక్కడ శంకరయ్య తన తమ్ముడు రమణయ్యతో కలిసి జీవిస్తూ ఉంటాడు. వారిది ఉమ్మడి కుటుంబం. పిల్లలు, తోడికోడళ్ళు అందరూ చక్కగా కలిసిమెలిసి ఉండేవారు. ఊర్లో అందరూ వీరి కుటుంబాన్ని చూసి ముచ్చటపడేవారు. ప్రతిరోజూ అన్నదమ్ములిద్దరూ కలిసి పొలానికి వెళ్లడం, పిల్లల్ని బడికి తీసుకుని వెళ్లడం చేస్తూ ఉండేవారు. ఎప్పట్లానే ఓ ఉదయం
వారలా వెళ్తూ ఉండగా ఊరి పెద్ద మనిషి ఒకరు, చూసావా రంగడు, ఆ అన్నదమ్ములిద్దరూ రామలక్ష్మణుల్లా కనిపించటం లేదు. అవును పెద్దయ్యా, ఎంతైనా సుందరయ్య గారి పెంపకం అంటే ఆ మాత్రం ఉండాలి. అవును, మహానుభావుడు, నా ఆప్తమిత్రుడు వాడు. ఎప్పుడైతే ఆ ఇంటావిడ పోయిందో వాడు కూడా మంచాన పడ్డాడు. గుర్తొచ్చినప్పుడల్లా బాధేస్తుందయ్యా. ఊరుకోండి పెద్దయ్యా, మనిషి అన్నాక ఏదో ఒక రోజు పోవాల్సిందే కదా. నిజమే అనుకో, కాని ఈరోజు ఆ ఇద్దర్నీ చూస్తే భలే ముచ్చటగా అనిపిస్తుందిరా. తల్లి తండ్రి లేకపోయినా సరే ఇంకా ఈ అన్నదమ్ములిద్దరూ చక్కగా ఒకే ఇంట్లో ఉంటూ పొలం పనులు చూసుకుంటున్నారు. నిజమే పెద్దయ్యా, ఆ ఇంటికొచ్చిన కోడళ్ళు కూడా ఒకే తల్లి బిడ్డల్లా కలిసిమెలిసి ఉంటున్నారు. ఇదంతా పక్కనే ఉంటూ విన్న కృష్ణమూర్తి ఏదో మాట కలపాలి కదా అన్నట్టు, ఆ ఇప్పుడు బానే ఉంటుందిలే. వాళ్ళ నాన్న ఈ మధ్యనే కదా కాలం చేసింది. ఓ ఏడాది పోతే అందర్లానే వీళ్ళు కూడా ఆస్తి అంటూ తగాదాలు మొదలెడతారు. అదేమీ లేదులేవయ్యా, చూస్తూ ఉండు, వారెప్పటికీ ఇలానే ఉంటారు. చూద్దాం చూద్దాం. అంటూ కృష్ణమూర్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అన్నదమ్ములు, తోడికోడళ్ళు, పిల్లలతో శంకరయ్య ఇల్లు నిండుగా ఉంటుంది. ఓ రోజు రమణయ్య భార్య కమలతో పక్కింటి పద్మపిన్ని, అమ్మాయి కమలా, ఏం చేస్తున్నావ్? ఇప్పుడే వంటైంది పిన్ని. అక్కయ్యేమో గుడికెళ్ళింది, పిల్లలు బడికెళ్లారు, ఆయన బావుగారు పొలానికి వెళ్లారు. మంచిది మంచిది, పాపం ఇంటెడు చాకిరీ నువ్వొక్కదానివే చేస్తున్నావన్నమాట. అదేం లేదు పిన్ని, అక్కయ్య సాయం చేస్తూనే ఉంటుంది. ఏం సాయమో ఏమోలే తల్లి, మీ మావగారు పోయి ఏడాది కావస్తున్నట్టుంది కదా, మరి నీకు రావాల్సిన వాటా అవి వచ్చేశాయా? వాటా ఏంటి పిన్ని, అందరం కలిసే ఉంటున్నాం కదా. హ, పిచ్చి పిల్ల, ఈరోజు రేపు కలిసి ఉంటారు, చాకిరీ చేస్తారు. రేపా పెద్దోడు మిమ్మల్ని రోడ్డున పడేయడని నమ్మకం ఏంటి? అసలే ఇంటికి పెద్ద దిక్కు ఎవ్వరూ లేరు. నీ కుటుంబాన్ని నువ్వు చూసుకోవాలి కదా. అదేమీ లేదులే పిన్ని, మేం బాగానే ఉంటాం. ఏదోలే అమ్మాయి, నా కూతుర్లాంటి దానివని చెప్పాను, ఇక నీ ఇష్టం అని ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మెల్లగా కమల ఆ మాటల గురించి ఆలోచించడం మొదలుపెడుతుంది. ఎక్కడ వీళ్ళు అన్యాయం అయిపోతారో అని ఆ రాత్రి రమణయ్యతో, ఏవండి, నేను మీకో విషయం చెప్దామనుకుంటున్నాను. ఏమిటే ఈ వేళ్లప్పుడేంటి? పడుకో. అసలే రేపొద్దున్నే పొలం మందు కోసం పక్కూరెళ్ళాలి. ఆ మీరిలా కుటుంబానికి గాడిద చాకరీ చేస్తూ ఉండండి, మీ వదిన అన్నయ్య హాయిగా ఉంటూ ఉంటారు. అబ్బా, ఏమిటే నీ నస? ఆ నాది నస. ఇప్పుడు అలానే ఉంటుందిలేండి. రేపొద్దున మీ అన్నయ్య మనల్ని ఇంటి నుంచి గెంటేస్తే అప్పుడు అర్థమవుతుంది మీకు. ఆయన ఎందుకలా చేస్తాడే? నువ్వు నీ పిచ్చి ఆలోచనలు. మొన్నటి వరకు మీ నాన్నగారున్నారు కాబట్టి నేనేమీ మాట్లాడలేదు. ఏమో, రేపొద్దున ఆస్తి కోసం తన బుద్ధి చూపిస్తే మన పరిస్థితి ఏంటి, మన పిల్లల సంగతి ఏంటి? ఎప్పుడూ లేంది ఏంటి ఇది? మా అన్నయ్య అలా ఏమి చేయడు, నాకా నమ్మకం ఉంది. నాకు మాత్రం లేదండి. మనం ఇక నుంచి వేరుగా ఉందాం. మన ఆస్తి మనకి రాసి ఇవ్వమని చెప్పండి ఆస్తి లేదు, ఏం లేదు, నోరు మూసుకొని పడుకో అని కోపంగా చెప్పడంతో కమల కూడా ఏం మాట్లాడుతూ, కాని ఆ రాత్రంతా దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఆ మరుసటి రోజు శంకరయ్య తన భార్యతో, కాంతం, త్వరగా బయలుదేరు, పట్నం వెళ్ళాలి కదా. ఆ అయిపోయిందండి, వస్తున్నాను. అక్క, ఎందాక ప్రయాణం చెప్పనే లేదు? అయ్యో, మర్చిపోయానమ్మా, రాత్రే అనుకున్నాం అలా పట్నం వెళ్ళి 4 మంచి చీరలు తెచ్చుకుందామని. నాకు చెప్తే నేను కూడా వచ్చేదాన్ని కదా. అంటే పిల్లలకి బడుంది కదా, ఇద్దరం వెళ్తే ఎలా అని, నీకు కావాల్సింది కూడా నేనే తెచ్చేస్తాన్లే అని హడావడిగా వెళ్ళిపోతుంది కాంతం. దీంతో కమలకు ఇంకొంచెం కోపం వస్తుంది. ఆ సాయంత్రానికి కమలకు కావలసినవి కూడా వాళ్ళు తీసుకొనొస్తారు. అయినా సరే ఆమె కోపం తగ్గదు. దీంతో భోజనం సమయంలో కమల, బావుగారు, నేను మిమ్మల్ని ఒకటి అడగాలి. అడుగమ్మా, ఏమైంది? ఈ ఇంట్లో కొత్త కొత్త పద్ధతులు కనిపిస్తున్నాయి. ఇది నాకేం నచ్చడం లేదు. మీరేమో హాయిగా సేద తీరేవారు, మేమేమో ఇంటి పని మనుషులమా? కమలా, నోరుముయ్, ఏంటా మాటలు?
నేను నిజమే చెప్తున్నాను కదండి. మీరేమో పొలంలో గొడ్డు చాకిరి, నేనేమో ఇంట్లో. ఇక వీళ్ళిద్దరేమో షికార్లు చేసొస్తారు. ఏంటమ్మాయి ఆ మాటలు? ఏదో ఇవాళ ఒక్కరోజు ఇల్లు అప్పజెప్పి వెళ్ళినందుకు. ఈ రోజు మొదలైంది, రేపటినుంచి కొనసాగదని నమ్మకమేంటక్కా? అబ్బా, ఆపండి మీరిద్దరూ. అమ్మ కమల, ఏంటసలు నీ సమస్య? ఆస్తిలో మా వాటా మాకిచ్చేయండి బావగారు. మేమిక నుంచి విడిగా ఉంటాం. దానికి నేను ఒప్పుకోను. మనమంతా కలిసి ఉండాలి అనేది మా నాన్నగారి కోరిక. అయినా మా అన్నయ్య అలాంటివాడు కాదే. ఒప్పుకోకపోతే నేను మా పుట్టింటికెళ్ళిపోతాను. పోతే పో. రమణ, నువ్వు కాస్త ఆగు. అమ్మ కమల, నాకు తెలిసి నేనేనాడు ఈ ఇంటికి అన్యాయం చేయలేదు. మీ అక్కయ్య కూడా నిన్ను తన సొంత చెల్లిలా భావిస్తూ ఉంటుంది. తనకంటే కూడా నీకే ఎక్కువ ధర పలికే చీరలు తీసుకుంది ఈరోజు. తనకి నువ్వంటే అంత ప్రేమ. ఊర్లో అందరూ మనం కలిసి ఉండడం చూసి చాలా ముచ్చట పడుతూ ఉంటారు. అబ్బో, చెప్పొచ్చార్లే. రేపు మేం రోడ్డున పడితే నవ్వేది కూడా అదే జనం బావగారు. అసలు నేనుండగా మీరెందుకు రోడ్డున పడతారమ్మా? నా తమ్ముణ్ణి అలా ఎలా వదిలేస్తాను? ఏమో, ఎవరికి తెలుసు. అయినా మీ మాయ మాటలు వినడానికి ఇక్కడెవ్వరూ సిద్ధంగా లేరు. రేపటినుంచి మేం వేరు కాపురం ఉంటున్నాం. త్వరగా ఆ ఆస్తి సంగతి కూడా చూస్తే చాలా మంచిది అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కమల. శంకరయ్య, రమణయ్య, కాంతం, పిల్లలు అందరూ నిశ్శబ్దంగా ఉండిపోతారు. శంకరయ్యకు, రమణయ్యకు ఏం చేయాలో పాలుపోదు. ఆ మరుసటి రోజు ఆమె అనుకున్నట్టే ఇంట్లో విడిగా ఉంటూ ఉంటుంది. తన భర్తని, పిల్లల్ని శంకరయ్య వాళ్లతో మాట్లాడనివ్వదు. ఇంతకాలం చక్కగా కలిసిమెలిసి ఉన్నాం. ఎవరి దిష్టి తగిలిందో కాని వాళ్లలా విడిపోయి ఉంటున్నారు. రేపింకా మన పిల్లలకి కుటుంబ విలువలు ఎలా తెలుస్తాయండి? నిజమే కాంతం, నాకు కూడా చాలా బాధగా ఉంది. కాని కొంతకాలం తప్పదు. ఏదో ఒక రోజు కమల అసలు నిజమేంటో తెలుసుకొని మళ్ళీ మన ఇంటికి వచ్చేస్తుంది. నువ్వు చూస్తూ ఉండు. ఏవోనండి, ఆ పిల్ల మొండితనం చూస్తుంటే అదెప్పటికీ అయ్యేలా లేదు. ఏం కాదులే కాంతం. పిల్లల బడికి ఆలస్యం అవుతుంది. చూడు చూడు, వాళ్ల సంగతి చూడు ముందు అని కాంతానికి నచ్చజెప్తాడు శంకరయ్య. రోజులు గడుస్తూ ఉంటాయి. కమల్లో మాత్రం ఏ మార్పు రాదు. రమణయ్య మాత్రం పొలంలో అన్నతో మాట్లాడుతూ ఉండేవాడు. అన్న పిల్లల్ని చాటుగా కలుస్తూ ఉండేవాడు. మెల్లగా ఈ విషయం ఊరంతా తెలిసిపోతుంది. అలా కొద్ది రోజుల తర్వాత ఊరి పెద్ద, ఏరా రమణయ్యా, ఏంట్రా నువ్వు చేసిన పని? అన్నని వదిలేసి వేరు కాపురం పెడతావా? అయ్యో, నేను కాదు బాబాయ్. కమల నా మాట వినకుండా మొండికేసింది. అయితే మాత్రం పెళ్ళానికి నచ్చ చెప్పుకోవడం తెలీదా నీకు? నేనప్పుడే చెప్పానా ఇదంతా మూన్నాళ్ల ముచ్చటే అని? నువ్వు ఊరుకోవయ్యా, పుండు మీద కారం చల్లినట్టు. మరి కాక ఇంకేంటండి, ఈ రోజుల్లో ఎవరు ఉమ్మడిగా జీవించేది? అది అస్సలు కాని పని. ఇంతలో అక్కడికొచ్చిన శంకరయ్య, ఎందుకు కాదు బాబాయ్, నేనున్నాను కదా. కమల మారుతుంది. ఖచ్చితంగా ఇంటికి తిరిగి వస్తుంది. అద్ది అలా చెప్పు శంకర. చూడు శంకర, మీ నాన్న ఉన్నంతకాలం మీరు చక్కగా ఉన్నారు. ఇకపై కూడా మీరు అలా ఉండాలనేదే ఆయన కోరిక, నా కోరిక కూడా. ఏం కాదులే బాబాయ్, మేం అలాగే ఉంటాం. మీరు చూస్తూ ఉండండి అని చెప్పి ఇద్దరూ కలిసి పొలానికి వెళ్తారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఓ రోజు కమల కొడుకు వెంకట్ కాలికి పెద్ద గాయమవుతుంది. సరైన సమయానికి రమణయ్య దగ్గర డబ్బులుండవు. అయ్యయ్యో, ఎంత పెద్ద గాయం! వైద్యం చేయించడానికి నా దగ్గర డబ్బు లేదే. ఇప్పుడు ఏం చేయాలి? అలా అంటారేంటండి? ఎవరినైనా డబ్బు అప్ప అడగండి. ముందు పిల్లాణ్ణి ఆస్పత్రికి తీసుకుని వెళ్ళాలి అని కంగారుగా కొడుకుని తీసుకుని ఆస్పత్రికి వెళ్తుంది కమల. రమణయ్య ఎంత ప్రయత్నం చేసినా డబ్బు దొరకదు. దీంతో కమల దగ్గరకొచ్చి, కమలా, ఎంత ప్రయత్నించినా నాకు డబ్బు దొరకలేదే. అవునా? ఇప్పుడు ఏం చేయాలండి? అసలు ఏంటి మనకి పరిస్థితి? ఎందుకిలా జరిగింది? మనం అన్నయ్య దగ్గర ఉండిపోవాల్సిందే. నీ మాట విని ఇంటి నుంచి వచ్చేశాను చూడు అని భార్యాభర్తలిద్దరూ గొడవ పడుతూ ఉండగా కాంతం, శంకరయ్య తమ ఇద్దరు పిల్లల్ని తీసుకుని పరుగు పరుగున ఆస్పత్రికొస్తారు. రమణా, ఏంట్రా ఇది? పిల్లాడికి ఇంత ప్రమాదం జరిగితే చెప్పాల్సిన అవసరం లేదా? కమలా, ఏంటమ్మా నువ్వు కూడా? మన మధ్య ఎన్నో ఉంటాయి. అంత మాత్రానికి
ఆపదొస్తే చెప్పుకోకూడదా? సమయానికి పెద్ద అయిన విషయం చెప్పాడు కాబట్టి వచ్చాం. ఇదిగోండి, ఈ డబ్బు తీసుకొని ముందు పిల్లాడికి వైద్యం చేయించండి. అని శంకరయ్య డబ్బిస్తాడు. కాసేపటి తర్వాత వెంకట్ స్పృహలోకొస్తాడు. కమలయ్య, రమణయ్య ఇద్దరూ మౌనంగా ఉంటారు. ఊరి పెద్ద కూడా అక్కడికి చేరుకుంటాడు. చూడమ్మా కమలా, ఈ ఇద్దరూ నాకు చిన్నప్పటినుంచి తెలుసు. రామలక్ష్మణుల్లా ఒకే మాట మీద ఉండేవారు. ఈ రోజు వీళ్ళనిలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. అదే మావయ్య. చూడు, ఇప్పుడు నీ కాపుదొస్తే ఊర్లో ఎవరైనా ఆదుకున్నారా? అయినవాడు కాబట్టి శంకరయ్య పరుగున వచ్చాడు. ఇక ఈ పంతాలు అవి పక్కన పెట్టి మీరంతా కలిసి ఉండడం మంచిది. అది మీ పిల్లల భవిష్యత్తుకు కూడా మంచిది అని చెప్పి అక్కడ్నించి వెళ్ళిపోతాడు ఊరి పెద్ద. కమలకు తప్పు చేశానన్న భావన కలుగుతుంది. దీంతో శంకరయ్యని క్షమించమని అడుగుతుంది. బావగారు, నేను తప్పు చేశాను. మన బంధం కన్నా గొప్పదేం లేదండి. మమ్మల్ని మళ్ళీ వదిలిపెట్టకండి. అదేం లేదులేమ్మా. మనసులో ఏం పెట్టుకోకుండా ఇంటికి తిరిగొచ్చేయండి అని రమణయ్యని కౌగిలించుకొని వెళ్ళిపోతాడు శంకరయ్య. పిల్లలంతా కౌగిలించుకున్నారు. మళ్ళీ వాళ్ళింట్లో సందడి నెలకొంటుంది. ఉమ్మడి కుటుంబం అంటే భారం కాదు, అది ఒక ప్రేమగూడు. ఒకరికొకరు తోడుగా ఉంటే ఏ తుఫాను వచ్చినా నిలబడగలరు.